ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో ఉన్నటువంటి విషయానికి వస్తే, ప్రతి భూ సమస్యకు పరిష్కారం అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రధాన వార్త ఈరోజు ఈనాడులో చూడొచ్చు. ఇటీవల వచ్చినటువంటి రెవెన్యూ దరఖాస్తులలో ప్రతి ఒక్కరికి మరి అధికారుల నుంచి పక్కా సమాచారం అందుతుంది అన్నటువంటి విషయం స్పష్టం చేస్తూ ఆ వార్తలో ఉన్నటువంటి విషయం తెలుస్తోంది. అదేవిధంగా యూరియా కోటా పెంచండి అని చెప్పేసి కేంద్ర మంత్రి నడ్డాను కలిసినటువంటి సీఎం సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. సవాల్ విసిరి రాలేదేం అనేటువంటి ప్రశ్నతో కూడినటువంటిది కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం. అదే ప్రతిస్పందనకు డిప్యూటీ సీఎం రమ్మన్నది కేసీఆర్ను, అది కూడా అసెంబ్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఆ యొక్క సవాల్కు ప్రతి సవాల్ అనేటువంటి వార్త పక్కపక్కనే ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇదే విషయం వెలుగులో కూడా పిసిసి చీఫ్ మాట్లాడుతూ అదే సమయానికి అసెంబ్లీ ప్రాంగణంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రమ్మన్నది మీ నాయనను, నిన్ను కాదు అనేటువంటి ఒక చలోక్తిగా మాట్లాడినటువంటి విషయం కూడా ఈరోజు మనం వెలుగు దినపత్రికలో ఇదే అంశం సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా ఇదే ఈనాడు పేపర్లో సైబర్ నేరాలకు అడ్డాలు ఆ 10 జిల్లాలు అనేటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ యొక్క జిల్లాలు ఏమిటి అనేటువంటి విషయం మరి వివరణాత్మకంగా చూద్దాం. ఇక వెలుగు దినపత్రిక ప్రధానాంశం విషయానికి వస్తే, మిత్రులారా, సమాజంలో ఈ యొక్క ప్రకృతి మరి మన మధ్యలోనే తిరుగుతున్నటువంటి పక్షులు కానీ మరి కొన్ని జంతువుల విషయంలో మనం ఒక్కొక్కసారి ఏ జంతువులే కదా అనేటువంటి ఒక చిన్న చూపు కూడా చూస్తూ ఉంటాము. వాటిని గురించి కానీ వాటి యొక్క అరుపుల గురించి కానీ మనం ఎక్కువగా పట్టించుకొని ప్రాధాన్యత ఇవ్వం. ఆ విధంగానే ఉంటాయని చెప్పేసి ఆ జంతువుల అలవాట్లకు సంబంధించినటువంటి యొక్క అరుపులు కానీ కేకలు కానీ ఆ యొక్క ప్రకృతి నుంచి వచ్చేటువంటి వివిధ మారుతున్నటువంటి విషయాలు కానీ మనం ఎప్పుడు కూడా ఈ యొక్క జనం తొంగి చూసేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాం ఈ యొక్క ఉరుకుల పరుకుల జీవితంలో. కానీ నిన్న మాత్రం హిమాచల్ ప్రదేశ్లోని ఒక శునకం కుక్క అర్పునకు మరి అర్ధరాత్రి ఒక తీవ్రతను పెంచి అరిచినటువంటి కుక్క ఒక శబ్దానికి అక్కడ ఉన్నటువంటి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి మరి వరద ముప్పు ఉందనేటువంటి ఆ విషయం గమనించి తొందరగా ఆ యొక్క ఇల్లు ఖాళీ చేసి ఒక బయట సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళిన వైనం కుక్క మమ్మల్ని కాపాడింది అనేటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధాన శీర్షికలో కనిపిస్తూ ఉంది. 67 మందిని కాపాడినటువంటి శునకం అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇదే పత్రికలో మిత్రులారా, మంత్రి సీతక్క ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ దురహంకారం తగ్గించుకో, నీలాగా నాకు ధన కుల బలం లేదు అనేటువంటి మాటను మాట్లాడుతూ మరి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అడ్డగోలుగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని చెప్పేసి మంత్రి సీతక్క ఆ యొక్క వార్తలో ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ కూకట్పల్లిలో కళ్ళు తాగి 15 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చేర్పించినటువంటి ఈ యొక్క విషయానికి సంబంధించి ఒక వార్త ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరి ఆ యొక్క 3 దుకాణాలను కూడా సీజ్ చేసినటువంటి విషయం అధికారులు చెప్తున్నటువంటి విషయం ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా మొదటి పేజీలో కనిపిస్తూ ఉంది. ఇదే పత్రికలో బతుకమ్మ కుంటను రక్షించాం, పునరుజ్జీవం బతుకమ్మ కుంటకు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త, హైడ్రాకు సంబంధించిన వార్త ఈరోజు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయానికి వస్తే, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ లంచం తీసుకొని మరి సిబిఐకి చిక్కినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది.
ఈ యొక్క తనిఖీలోకి వచ్చినటువంటి అధికారికి లక్షల రూపాయలు లంచం తీసుకొని వారికి అనువుగా ఆ యొక్క రిపోర్టు ఇచ్చానటువంటి అభియోగంతో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి దాడుల్లో మరో 6 అరెస్టు, అందులో 3 మహిళలు ఉన్నట్టు, మరి వారందరూ కూడా జిహెచ్ఎంసి ఉద్యోగులు అనేటువంటి వార్త ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇది ఏసీబీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విషయం అని చెప్పేసి ఆ యొక్క ఏసీబీ అధికారులు చెప్పినటువంటి విషయం ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. బిరబిర కృష్ణమ్మ అనేటువంటి ఒక శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి వార్త ఈరోజు ఉంది. 4 గేట్లు తెరుచుకున్నటువంటి విషయం ప్రాజెక్టు సంబంధించినటువంటి వార్త ఈరోజు కనిపిస్తూ ఉంది. జైరాబాద్లోని స్మార్ట్ సిటీకి నిధులు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ మల్లు రవి కేంద్ర మంత్రికి వినతి అనేటువంటి విషయం ప్రస్తావిస్తూ ఈరోజు ఒక వార్త కూడా ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇదే పత్రికలో మంత్రి సీతక్క ఒక పెద్ద వార్త కూడా కనిపిస్తుంది. దమ్ముంటే కేటీఆర్ టచ్ చేసి చూడు అనేటువంటి ఆంధ్రజ్యోతి మీద దాడులకు సంబంధించి మంత్రి సీతక్క స్పందించినటువంటి విషయం ఈ పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పరిణామాలపైన, ఈ యొక్క పత్రికలపైన దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి రాధాకృష్ణ పత్రిక యాజమాన్యం రాధాకృష్ణ మరి మన తెలంగాణ బిడ్డ అనేటువంటి విషయం మర్చిపోతున్నారనేటువంటి మాటను ఇందులో ప్రస్తావించడం జరిగింది. బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో 20,000 సైకిళ్లు మన 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులకు ఉచితంగా పంపించేస్తున్నటువంటి వార్త కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే, సవాల్ విసిరి ఢిల్లీకి పరారైనటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి ఒక విమర్శకు సంబంధించినటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ వారం 1000 కోట్ల అప్పు అనేటువంటిది విషయం మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హెచ్చరికలతోనే సర్కారు కదలికైనటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తుంది. కాల్వలకు కల్వకుర్తి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పత్రికలో దాదాపు ఒక వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మిత్రులారా, ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ప్రతి భూ సమస్యకు పరిష్కారం కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్లైన్లోని సాదా బైనామాలపై చర్చలు అనేటువంటి చర్యలు అనేటువంటి విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం. యూరియా కోట పెంచండి, కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం వినతి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. జైరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనివ్వాలని పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి అనేది చూస్తున్నాం. కేంద్ర మంత్రి నడ్డాకు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వార్త ఇది. 18 మంత్రివర్గ సమావేశాలు, 327 నిర్ణయాలు, కేబినెట్ రేపటి భేటీలో వాటిపైనే సమీక్ష అనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం కోసం కేటాయించిన కుర్చీ పక్కన నిల్చొని మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నటువంటి యొక్క వార్త. అదేవిధంగా కే సముద్రంలో అభివృద్ధి పనులపై శిలాఫలకం ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క, చిత్రంలో కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మురళీ నాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. సవాల్ విసిరి రాలేదేం, కనీసం మంత్రులైనా వస్తారనుకున్న మరో తేదీ స్థలాన్ని మీరే నిర్ణయించండి, లేదంటే కేసీఆర్ క్షమాపణ చెప్పండి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలైనటువంటి వార్త ఇందులో ఉంది. అదేవిధంగా సీఎం రమ్మన్నది కేసీఆర్ ని, రావాల్సింది అసెంబ్లీకి, ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చవాకులు, కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం, మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనేటువంటి వార్త ఇలా డిప్యూటీ సీఎం, ఇందులో కేటీఆర్ సవాల్కు ప్రతి సవాల్గా ఒక 2 వార్తలు ఇందులో కనిపిస్తున్నాయి ఈనాడులో. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం, తెరుచుకున్న శ్రీశైలం గేట్, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామనేటువంటి వార్త చూడొచ్చు. సైబర్ నేరాలకు అడ్డాలు ఆ 10 జిల్లాలే, 100 కోట్ల కొలగొడుతున్నట్టు ఉత్తరాది ముఠాలు, కొత్త హాట్ స్పాట్లుగా మహబూబ్ నగర్, చిత్తూరు. FCRF అధ్యయనంలో వెల్లడి, చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పుతుందంటున్న అధ్యయనకర్తలైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం ఈనాడులో. మరి సైబర్ నేరాలు ఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నటువంటి విషయం ఇందులో ఉంది. బెంగళూరులో 17,623 కేసులు, హైదరాబాద్ 4,332 కేసులు, ముంబైలో 4,169 కేసులు. మరి అదేవిధంగా ఈ యొక్క సైబర్ నేరగాళ్లకు ఎన్ని కఠిన శిక్షలు వేసినప్పటికీ కూడా మరి వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మిత్రులారా. నేరస్తులు పేటరేగిపోవడానికి కారణాలు ఇవే, తొందరగా బెయిల్ లభించడం, అంతరాష్ట్ర సైబర్ నేరాల కేసులో అంత సులభంగా
పర్యవేక్షించలేకపోవడం, సైబర్ నేరాల్లో మైనర్లు ఎక్కువగా ఉండటం, తాజాగా ఏఐ టూల్స్ సాయంతో అత్యంత సహజంగా కనిపించే ఫిషింగ్ మెయిల్స్, ఫేక్ డాష్ బోర్డులు, డొమైన్లు సృష్టిస్తున్నటువంటిది కారణాలని చెప్తున్నారు. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. సవాళ్ళు హీట్, అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో ప్రధానమైనటువంటి వార్త ఒకటి కనిపిస్తా ఉంది. ఊరును కాపాడిన కుక్క, హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు, వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడిన పెంపుడు శునకమైనటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఈ యొక్క కుక్కలు కానీ, కొన్ని పెంపుడు జంతువులు కానీ అదేవిధంగా ఓసారి అరుస్తూ ఉంటాయి, కానీ మనం మాత్రం వాటి పట్ల ఈజీగా తీసుకుంటాం. మరి కుక్కలు మాత్రం విశ్వాసానికి ప్రతీక అంటారు, కాకి మాత్రం బలగానికి ప్రతీక అంటారు. ఆ విషయాన్ని మరి పెద్ద మనుషులు తరచుగా వ్యవహరిస్తుంటారు. అదే విషయం హిమాచల్ ప్రదేశ్లోని ఒక కుక్క మాత్రం వరద ముప్పు ఉందని తెలిసి మరి అదే విధంగా అరవడంతో అక్కడ ఉన్నటువంటి జనజీవనం ఒక్కసారి మేల్కొని ఆ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటట్టు చేసింది. ఆ యొక్క శునకం వల్ల, కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారనేటువంటి విషయం ఈరోజు వెలుగు ప్రధాన పత్రికలో ఈ వార్త కూడా ఉంది. అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండేటువంటి ఈ యొక్క పశువుల పట్ల, మూగ జీవాల పట్ల, పక్షుల పట్ల మరి ఆప్యాయత, కరుణ చూపించితే కానీ మనం అవి ఇతోధికంగా మనుషులకు ఎంతో సహాయపడుతున్నటువంటి విషయం ఈ యొక్క వార్త ద్వారా రుజువు అవుతుంది. వాటి పట్ల మనం ఈజీగా తీసుకున్నా, మన పట్ల మనం ఏం చేయుత చేయకున్నా మూగజీవాలు మాత్రం మనిషికి ఎంత సహాయం చేస్తున్నాయో ఈ యొక్క వార్త ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, మనలో ప్రవర్తనలో మార్పు రావాల్సింది వాటిపైన ఉన్నటువంటి మనకు ప్రేమ, అనురాగం అనేటువంటి మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వార్త సందర్భంగా తెలుస్తుంది. కేటీఆర్ దురహంకారం తగ్గించుకో, నీలాగా నాకు ధన కులబలం లేదు, మంత్రి సీతక్క అంటున్నటువంటి విషయం ఇందులో వెలుగులో కనిపిస్తుంది. నియోజకవర్గ ప్రజల అండ మాత్రమే ఉన్నది, నువ్వు మనిషివే అయితే ములుగులో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు, ట్విట్టర్లో అబద్ధాలు ఆడుతూ ఆడుడు బంజయ్, ఓ ఆదివాసీ మంత్రి అయిందని జీర్ణించుకోలేకపోతున్నావు అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సీతక్క ఇందులో ఉంది పత్రికలో. ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న కేటీఆర్, సిఎల్పి లో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అనేటువంటి వార్త ఇందులో వెలుగులో కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో, చర్చకు సిద్ధం మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ చిల్లర వేషాలు మానుకో, ఎమ్మెల్సీ అద్దెకి దయాంకర్, సెకండ్ బెంచ్ లీడర్లు మనం తేల్చుకుందాం, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. అదేవిధంగా శ్రీశైలం 4 గేట్లు ఓపెన్ అయినటువంటి వార్త ఇందులో ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటి విడుదలైనటువంటి వార్త, మేము నిలదీస్తేనే కల్వకుర్తి మోటార్లు అనేటువంటిది హరీష్ రావుకు సంబంధించిన వార్త. నేడు భారత్ బంద్ సమ్మెలో పాల్గొన్న 25 కోట్ల మంది పైగా కార్మికులు, బ్యాంకింగ్, పోస్టల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రభుత్వ ఆఫీసులో సేవలకు అంతరాయమైనటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను, అసెంబ్లీలో చర్చిద్దాం రా, ప్రెస్ క్లబ్ ఎందుకు, పిసిసి చీఫ్ అనేటువంటి వార్త ఇందులో కూడా కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే వీధుల్లో అల్లరి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేసీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి వార్త ఒకటి మహబూబాబాద్ జిల్లాలో కొన్ని శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. మెదక్ జిల్లా నేతలతో సమావేశమైన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో ఒకటి కనిపిస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు 303 కోట్లు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకరించారు. కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త ఒకటి ఉంది. బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం, అంబర్పేటలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కుంటకు జీవం పోసిన హైడ్రా అనేటువంటి వార్త ఇది. అప్పుడు ఇట్లుండే మిత్రులారా కబ్జాకు ముందు, మరి తర్వాత కూడా హైడ్రా అధికారులు చేరి ఈ విధంగా సుందరీకరణ చేసి ఒక మనుషులు తిరిగేందుకు కూడా కారిడార్ కూడా మరి ఏర్పాటు చేశారు. ఈ విషయం 3rd క్లాస్కి వచ్చిన కూడికలు తీసివేతలు రావట్లే, ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో సగం మంది పరిస్థితి ఇదే అనేటువంటి వార్త చూస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, కల్తీ కళ్ళు తాగి 15 మంది అస్వస్థత, హైదరాబాద్ కూకుట్పల్లిలో ఘటన, కళ్ళు అమ్మిన 3 దుకాణాలు సీజు అనేటువంటి వార్త ఇది కూకుట్పల్లిలో జరిగింది. మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులైనటువంటి వార్త చూస్తున్నాం. ఇందులో ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. మెడికల్ కాలేజీ నుంచి లంచం, మహిళా ప్రొఫెసర్ పై సిబిఐ కేసు, తనిఖీల్లో కాలేజీకి అనుకూలంగా నివేదిక, లక్షల్లో లంచం ముట్టినట్లు గుర్తింపు. మహిళా ప్రొఫెసర్ పై సిబిఐ కేసు, 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎన్ఎంసి బృందానికి లంచం
ఉంటుంది అని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సదరు మహిళా ప్రొఫెసర్తో పాటు ఏపీ తెలంగాణకు చెందిన పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు ఇలా మొత్తం 36 మందిని నిందితుల జాబితాలో చేర్చింది. ప్రభుత్వం ప్రొఫెసర్ పై కేసు నమోదవడంతో ఇప్పుడు ఆ వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం సీరియస్ అనేటువంటి విషయం ఇందులో కనిపిస్తోంది. పురుషులకు ధీటుగా నెలన్నర వ్యవధిలో ఏసీబీ వలకు చిక్కిన 7 మహిళా అధికారులు. ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యధికం. దొరికిన వారిలో 3 జిహెచ్ఎంసి ఉద్యోగులే. తాజాగా డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి అరెస్ట్ అయినటువంటి వార్త కూడా ఇదే పత్రికలో కనిపిస్తుంది. లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ మరి ఏసీబీకి ఇటీవలనే మొన్నటి వరకు 126 మంది ఈ యొక్క 5 నెలలు దొరికినటువంటి విషయం. మరి ఈ లోపు ఇదొక 6 సంబంధించినటువంటి విషయం. మరి నిరుద్యోగం ఈ విధంగా తీవ్ర ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. తర్వాత వచ్చిన అయినప్పటికీ కూడా ఏ కాగితానికి ఎంత, ఈ పని చేస్తే ఏమిటి ఎంత అనేటువంటి ఈ విధమైనటువంటి ధోరణితో ప్రభుత్వ అధికారులు ముందుకు వెళ్తే మరి రాబో రోజుల్లో ఏమవుతుంది, ఏం విషయం అనేటువంటి విషయంగా ఈ యొక్క చాలామంది విశ్లేషకులు కానీ ప్రజల్లో కానీ ఒక పెద్ద చర్చనీయాంశమైంది. లక్షల రూపాయలు ఏ యొక్క అధికారి చూసినా జీతాలు ఉన్నాయి. చిన్న పనికి పోయినా కూడా డబ్బులు ఇవ్వందే కాగితం కదలని అధికారి పట్టుబడుతున్నటువంటి అధికారుల సంగతి చూస్తే మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి మార్పు వస్తుందా? మరి ఈ యొక్క ఏసీబీ చిక్కిన వారు రిమోలే ఉండాలి శాశ్వతంగా, కానీ వీరికి మాత్రం మళ్ళీ ఏదో కోర్టులలో వెసులుబాటు కల్పించి మరి వారిపైన కూడా మరి లంచాలు ఇచ్చుకుంటూ వెసులుబాటు చేసుకుంటా ఈ యొక్క జీవితాలు వెళ్ళదీసేటువంటి ఈ యొక్క ఉద్యోగుల పట్ల ఈ యొక్క అధికారులు సీరియస్గా తీసుకొని వారిని ఒక సర్వీస్ మొత్తం నుంచి రిమూవ్ చేయాలనేటువంటి విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఘాటైన విమర్శ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మిత్రులారా, కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణన్ టచ్ చేయి సీతకు అంటున్నటువంటి మాట ఇది ఆంధ్రజ్యోతిలో ఉంది. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. పాలన ప్రజా పీడన, ఇది హైడ్రా సంబంధించినటువంటి వార్త. సవాల్ విసిరి ఢిల్లీకి పరార్, రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్, కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇది. మరి నిన్న ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చొని మాట్లాడుతందుకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కుర్చీ కూడా వేసారు, కానీ రాలేదనేటువంటి మాట చెప్తున్నారు. సవాల్ విసిరి ఢిల్లీకి పరార్ అనేటువంటి వార్త. అదేవిధంగా మేడిగడ్డపై మరో కుట్ర, భద్రాద్రి ఈవోపై ఏపీలో దాడి, ఈ వారం అప్పులు 1000 కోట్ల అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కార్లో కదలిక, కాలువలకు కల్వకుర్తి నీళ్లు నిలదీస్తే గానీ నీళ్లు ఎరా, యూరియా లేదు అనేటువంటి వార్త. నేడు దేశవ్యాప్త సమ్మె, అవినీతికి మరో బెట్టు, బనకచెర్లపై ఎందుకు ఖర్చు పడినటువంటి వార్త ఈరోజు ప్రధానమైనటువంటి వార్త ఉంది. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులారా.